హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు బోధన పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇది టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ అవుతుంది. మనకి మెథడాలజీ నుండి 6 మార్క్స్ వస్తాయి, కంటెంట్ నుండి 24 మార్క్స్, మెథడ్ నుండి 6 మార్క్స్. ఈ కంటెంట్ మొత్తం తెలుగు బోధన పద్ధతులు టోటల్ టాపిక్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు 6 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఫస్ట్ టాపిక్ భాషా బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఉద్దేశాలు: భావ ప్రకటన, గ్రహణ సామర్థ్యం పెంచడం, భాషపై పట్టు అందించి ఆ నైపుణ్యాల తర్ఫీదు ఇవ్వడం, విషయ విజ్ఞానం కలిగించడం, వివిధ సాహిత్య ప్రక్రియలు చేయడం, సాహితీ సాంప్రదాయాలను చెప్పడం. అంటే ఇవన్నీ ఉద్దేశాలకు సంబంధించి. లక్ష్యాలలో అవగాహన ఫస్ట్ ఉంటుంది. ఆనందానుభూతి, రసానుభూతి, సృజనాత్మక శక్తి, భాషాభిరుచి, సముచిత మనోవైఖరులు, సంస్కృతి సాంప్రదాయాలు. ఇవన్నీ ఏంటి? లక్ష్యాలు, స్పష్టీకరణలు. మనకు బిట్ ఎలా ఫామ్ అవుతుందో నేను ఇందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రచనల్లోని నీతిని గ్రహించడం అని దేనికి సంబంధించింది అని అడుగుతారు. అంటే రసానుభూత, భాషాభిరుచ, సృజనాత్మకతన అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? రచనల్లోని నీతిని గ్రహించడం, సంస్కృతి సాంప్రదాయాలు. ఇక్కడ ఇలా క్వశ్చనింగ్ వేస్తారు అన్నట్టు. ఇంకో క్వశ్చన్, పద్యాలు, గద్యాలు, గేయాలను ధారణ చేస్తుండు. ఎందుకు చేస్తుండు? తనకు అభిరుచి ఉండడం వల్ల ధారణ చేస్తుండు. దీని ఆన్సర్ ఏంటిది? పద్యాలు, గద్యాలు, గేయాలను ధారణ చేయడం అనేది భాషాభిరుచి, సాహిత్యాభిరుచి సంబంధించింది. ఈ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ కూడా ఇట్లానే ఇచ్చిర్రు. 2024 టెట్ అయినా 23 టెట్ కూడా ఈ విధంగానే ఇచ్చిర్రు. అంతకుముందు డైరెక్ట్ బిట్స్ ఉండేవి, ఇప్పుడు డైరెక్ట్ బిట్స్ అనేటివి ఏమీ లేవు. అప్లికేషన్ బిట్సే టోటల్. సెకండ్ యూనిట్లో భాషా సమాజం, సాహిత్య ప్రక్రియలు, ఇతిహాసాలు, పురాణం. ఇతిహాసాలను వేటిని అంటాము? రామాయణం, మహాభారతాలను ఇతిహాసాలు అని అంటాము. కథానిక అంటే కథ కంటే చిన్నది, దాన్ని కథానిక అంటాము. మరి కథానిక కన్నా చిన్నది గల్పిక. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఈ బిట్ వచ్చింది. కథ కంటే చిన్నది ఏది అని అడిగారు. అంటే కథ కన్నా చిన్నది కథానిక. ఈసారి బిట్ కథానిక కన్నా చిన్నది ఏదే అని అడగచ్చు, గల్పిక. ఎగ్జాంపుల్, దిద్దుబాటు అనేది ఒక కథానిక. మనకు ఆల్రెడీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉంది దిద్దుబాటు లెసన్. ఇది కథానిక. ఇది మతం గురించి. మీ పేరేమిటి అని గురజాడ అప్పారావు రాసిండు దిద్దుబాటు. కలుపు మొక్కలు, ఇది కూడా కథానిక. నెక్స్ట్ గల్పిక. కథానిక కంటే చిన్నది, విమర్శ ఇందులో ప్రధానం. ఫస్ట్ విమర్శన గ్రంథం, కవితత్వ విచారం, కట్టమంచి రామలింగారెడ్డి రాసిండట. రాయలనాటి రసికత, రాళ్ళ అనంత శర్మ రాసిండట. గల్పిక అంటే కథానిక కన్నా చిన్నదని గుర్తుంచుకోవాలి. పీఠిక అంటే ఏంది? గ్రంథాన్ని గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రాసేదే పీఠిక. ఓకేనా? గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రాసేది పీఠిక. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి. గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రాసేది దాన్ని ఏమంటారు అని క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. దాన్ని పీఠిక అంటారు. పీఠికకు మరో పేరు ముందు మాట, ప్రస్తావన, తొలి పలుకు, మున్నది, అముఖం. ఇది చాలా సార్లు బిట్ వచ్చింది. మన రాజ్యాంగంలో కూడా పీఠిక అని దానికి పలు పేర్లు ఏంటి అని కూడా అడిగారు. పీఠిక అంటే ముందు మాట, గల్పిక అని. ఇక్కడ కూడా మనకు యూజ్ అవుతుంది. పీఠిక అనగా ముందు మాట, ప్రస్తావన, తొలి పలుకు, మున్నది, అముఖం. జీవిత చరిత్ర అంటే పాశ్చాత్య సాహిత్యం వల్ల వెలిసిల్లిన సాహిత్య ప్రక్రియను జీవిత చరిత్ర అంటాము. ప్రబంధం అనగా పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథలను తీసుకొని అష్టాదశ వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించడమే ప్రబంధం డిఎస్సిలో ఇంపార్టెంట్ అండి. టెట్కి అంత ఇంపార్టెంట్ కాదు. అంటే మేబీ మన చరిత్రని, ప్రబంధాన్ని ఎవరు రాశారు అని అలా అడగచ్చు. డెఫినేషన్ అయితే డిఎస్సిలో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రబంధ లక్షణాలు గల ఫస్ట్ ప్రబంధం మను చరిత్ర. ఇది రాసింది అల్లసాని పెద్దన్న. ప్రబంధ యుగంలో చివరి ఉత్తమ ప్రబంధం విజయ విలాసం, చెరుకూర వెంకట కవి. ఓకేనా?
ప్రబంధంలో ఫస్ట్ది మన చరిత్ర, చివరి ఉత్తమ ప్రబంధం విజయ విలాసం. ఇది రాసింది వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలి. కావ్యం పురాణాల్లో ప్రసిద్ధ కథను వివిధ వర్ణనలతో చిత్రీకరించే పద్ధతే కావ్యం. కావ్యం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కుమార సంభవం, ఇదొక కావ్యం. కుమార సంభవం రాసింది నన్నే చూడుడు. ఇలా కొందరు ఇటు సైడు కొందరు కవుల పేర్లు ఇచ్చి వాళ్ళ రచనలు ఇంకో సైడ్ ఇస్తారు. ఇలా టెట్కి వచ్చింది పేపర్ 2 కొంచెం టఫ్ అయి ఉంటుంది కాబట్టి ఇటువంటివి మాత్రమే చూసుకోండి. కుమార సంభవం నన్నే చూడుడు. కృష్ణార్జున సంవాదం నాదెళ్ల గోపన. మైరావణ చరిత్ర మాదయ కవి. ఉదాహరణం వాగ్మీయం, ఇది స్తోత్ర రూపమైన లఘుకృతి. 25-26 పద్యాలు ఉంటాయి. మొట్టమొదటి ఉదాహరణ బసవోద్ధరహన. బసవోద్ధరహన రాసింది పాల్కూరికి సోమనాథుడు. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. బసవోద్ధరహన రాసింది పాల్కూరికి సోమనాథుడు. ఉదాహరణలో ఫస్ట్ది ఉదాహరణ బసవోద్ధరహన. నెక్స్ట్ కైఫియత్ అంటే హిందుస్థానీ పదం. కైఫియత్ అంటే హిందుస్థానీ పదం, ఇంపార్టెంట్. దీని అర్థం వైనం, సంగతులు. ఒక గ్రామం పుట్టినప్పటి నుంచి జరుగుతున్న వర్ణనే కైఫియత్ అంటాము. యక్షగానం తెలుగు సాహిత్యంలో స్వతంత్ర ప్రక్రియ. ప్రస్తుతం 500 పైన యక్షగానాలు కలవు. మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం. ఇది కందుకూరి రుద్రకవి రాశారు. మొట్టమొదటి అన్నీ గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి యక్షగానం, మొట్టమొదటి ఉదాహరణ, మొట్టమొదటి కావ్యం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలా ఇచ్చి ఇట్లా జతపరచండి అని ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం. వ్యాసం సూక్ష్మంలో మోక్షం కలిగించేదాన్ని వ్యాసం అని అంటారు. ఈ వ్యాసానికి ఇంకో పేర్లు ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం. తెలుగు వ్యాసాలను మార్గదర్శకుడు సామినేని ముద్దు నరసింహ. ఇతని వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం. వ్యాసానికి ప్రమేయం అని పెట్టింది ఎవరు అంటే సామినేని ముద్దు నరసింహం. నెక్స్ట్ వ్యాసం అన్న పదము స్టార్టెడ్ బై ఎవరు స్టార్ట్ చేసిరంటే గురజాడ అప్పారావు. వ్యాసం అనే పదము ముందు ఫస్ట్ గురజాడ అప్పారావు గారు 1910లో రాశాడు. తెలుగు లాంగ్వేజ్లో ప్రాధాన్యత గల వ్యాసాలను సాక్షి. వ్యాసాలకు ఇంకో పేరు సాక్షి అని పెట్టింది పానుగంటి లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఓకేనా. పరావస్తు వెంకట రంగాచార్యులు సంగ్రహములు అని అంటారు, అంటే సంగ్రహములు అని పెట్టిండు వ్యాసానికి పేరు. కిలాంబి రామానుజులు బేకన్ వ్యాసాలు. ఈ వ్యాసానికి ఇన్ని పేర్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క. ప్రమేయం అని సామినేని ముద్దు నరసింహస్వామి పెట్టిండు. సంగ్రహము అని పరావస్తు వెంకట రంగాచార్యులు. నెక్స్ట్ సాక్షి అని పానుగంటి లక్ష్మీ నరసింహ. ఇలా తెలుగు ప్రాధాన్యతను బట్టి వ్యాసానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పెట్టారు, అది గుర్తుంచుకోవాలి. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇది టీఎస్సీలో టెట్లో వచ్చిన బిట్టే. నెక్స్ట్ గుడిపాటి చలం వ్రాసిన విలక్షణ వ్యాసం మ్యూజిక్స్. ఇది ఆల్రెడీ 2014 డిఎస్సి బిట్. గుడిపాటి చలం రాసిన విలక్షణ వ్యాసం ఏంటంటే మ్యూజిక్స్. ఇందులో ప్రతి బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చదివిన దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మీ ఖాళీ టైంలో ఎటన్నా వేరే వర్క్ చేసుకునేటప్పుడైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయినా వినండి, మీకు 6 మార్క్స్ ఎక్కడికి పోవు. ఓకేనా. యాత్ర చరిత్ర వ్యక్తి తాను చేసిన యాత్రలను వర్ణిస్తూ రాయడం, దాన్ని యాత్ర చరిత్ర అంటారు. కాళీయాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామి. కాశ్మీర దీప కలిక నాయని కృష్ణకుమారి. అమెరికా యాత్ర ఆచార్య ఎన్ గోపి. స్వీయ చరిత్ర తెలుగులో స్వీయ చరిత్రకు నేనే ఆద్యుణ్ణి అని చెప్పుకున్నది కందుకూరి వీరేశలింగం. ఇది వెరీ ఇంపార్టెంట్. స్వీయ చరిత్రకు ఆద్యుడవులు కందుకూరి వీరేశలింగం. తిలక్ మరణం తెలిపే స్వీయ చరిత్ర రాసింది బాలగంగాధర్ తిలక్ మరణాన్ని గురించి తెలిపే స్వీయ చరిత్ర రాసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర అనుభవాలు జ్ఞాపకాలు. నవల ఈ ప్రక్రియకు నవల అని పేరు పెట్టింది కాశీభట్ల బ్రహ్మశాస్త్రి. మొట్టమొదటి నవల శ్రీరంగరాజు చరితము.
ఫస్ట్ అన్నీ గుర్తుంచుకోవాలని చెప్పిన. ఇక్కడ కూడా స్వీయ చరిత్ర ఎవరిది అనేది కూడా గుర్తుంచుకోవాలి. కందుకూరి వీరేశలింగం స్వీయ చరిత్రకు ఆద్యుడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహ తిలక్ మరణం గురించి స్వీయ చరిత్ర రాసిండు. యాత్రాస్మృతి ఎవరి స్వీయ చరిత్ర అని అడుగుతాడు. దాశరథి కృష్ణమాచార్యులు. అలా మొట్టమొదటి నవల శ్రీరంగరాజు చరితము. మొట్టమొదటి నాటకము మంజరి మధుకరీయం. ఇది రాసింది రామచంద్రమూర్తి. మొట్టమొదటి సాంఘిక నాటకం కన్యాశుల్కం. ఇది వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి సాంఘిక శుల్కం కన్యాశుల్కం రాసిన గురజాడ. నాటిక 2-3 అంకాలు 5-6 రంగాలు. టీ కప్పులో తుఫాన్ ముద్దు కృష్ణ రాసిండు. భానుమతి చలం. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. మినీ కవిత పేరిట కవిత్వము. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ భాషోత్పత్తివాదాలు ధ్వని విపరిమాణం. ఇది చాలా ఇందులోకి వెళ్ళి బిట్ రాకుండా ఈ చాప్టరే ఉండదు. ఖచ్చితంగా టెట్ 1 పేపర్ 1 పేపర్ 2 డిఎస్సి ఖచ్చితంగా బిట్ వస్తుంది. బ్రహ్మలిపి, దీన్నే మౌర్యలిపి అశోకలిపి అని అంటాము. తెలుగు లిపి దేని నుండి ఆవిర్భవించింది అంటే దక్షిణ బ్రాహ్మణ లిపి నుండి ఆవిర్భవించింది. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి పుట్టింది? భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాష్. మనకు లభించిన తొలి తెలుగు శాసనం ఏంటంటే ఎరికల్ ముత్తురాజు రాసిన ఎర్రగురిపాడు శాసనం. ఇది ప్రతి బిట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. నేను ఎలా లైన్ టు లైన్ చదువుతున్నానో ఆ లైన్ టు లైన్ అన్నీ చాలా గుర్తుంచుకోండి. తొలి తెలుగు శాసనం ఏంటంటే ఎర్రగురిపాడు శాసనం. ఎరికల్ ముత్తురాజు రాసిండు. చోళరాజు. నన్నయ్య భారతం రాసిన లిపి వెంగి చాళుక్యుల లిపి. బాల్య వ్యాకరణం రాసింది పరావస్తు చిన్నయ్య సూరి 36 అక్షరాలతో. నటరాజు డమరుక శబ్దం నుంచి 14 మహేశ్వర సూత్రాలు రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయి. నటరాజ డమరుక శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాలు ఆవిర్భవించాయట. 1 ధాతువాదం చెప్పింది యాస్కరాచార్యుడు. 2 బౌభవాదాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నది. బౌభవాదం దీన్నే ధాన్యానుకరవాదం అంటారు. దీన్నే పశుపక్షాదుల అరుపులను బట్టి పేర్లు పెట్టారని వీళ్ళ వాదన. బౌభవాదం అని ఎలా వచ్చిందంటే పక్షాదుల అరుపులను బట్టి పేర్లు పెట్టారని వీళ్ళ వాదన. దీన్నే ధ్వన్యానుకరవాదం అని కూడా అంటారు. 3 డింగ్ డాంగ్ వాదం. దీన్ని మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించిండు. దీన్నే ప్రకంపనవాదం అని కూడా అంటారు. డింగ్ డాంగ్ వాదం, మ్యాక్స్ ముల్లర్, దీన్నే ప్రకంపనవాదం అని అంటారు. పూపువాదం, దీన్నే టక్ టక్ వాదం అని కూడా అంటారు. సాంకేతికవాదం అని కూడా అంటారు. పూపువాదం, టక్ టక్ వాదం, సాంకేతికవాదం 3 పేర్లు. దీన్నే అవయవాల కదలికలతో ధ్వని పుట్టిందని వీళ్ళ వాదన. అవయవాల కదలికలతో ధ్వని పుట్టిందని వీళ్ళ వాదన. ఇది ఎవరి వాదం? పూపువాదం సంబంధించి. యహుహు వాదం. ఇది బరువైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను బట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల నుండి పుట్టిన వాదం అన్నట్టు. ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి పుట్టిన వాదాన్నే యహుహోవాదం అని అంటారు. నెక్స్ట్ స్వతసిద్ధవాదం. ఇది రచించింది చామ్స్కీ. స్వతసిద్ధవాదం చామ్స్కీ. అంతర్గతంగా భాష సామర్థ్యం ఉంటుందని ఈయన వాదన. నెక్స్ట్ సంపాదనవాదం. ఇది వెరీ ఇంపార్టెంట్. బిఎఫ్ స్కిన్నర్. దీన్నే అనుభవవాదం అని కూడా అంటారు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ధాతువాదం యాస్కరాచార్యుడు. బౌభవాదం దీన్నే ధాన్యానుకరణ వాదం అంటారు. ఇది పశుపక్షాల నుండి పుట్టింది వాదం. డింగ్ డాంగ్ వాదం మ్యాక్స్ ముల్లర్. దీన్ని ప్రకంపనవాదం అంటారు. పూపువాదం దీన్ని టక్ టక్ వాదం, సాంకేతికవాదం. అవయవాల కదలికలతో పుట్టింది. యహుహు వాదం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పుట్టిన వాదం. స్వతసిద్ధవాదం చామ్స్కీ రూపొందించాడు. అంతర్గత భాష సామర్థ్యం నుండి భాష పుట్టింది అని చెప్పాడు. సంపాదనవాదం బిఎఫ్ స్కిన్నర్. దీన్నే అనుభవవాదం అని కూడా అంటారు. ధ్వని విపరిణామం. ఫస్ట్ది స్థానం. ధ్వని పుట్టే ప్రదేశం. ఇవి స్థిరంగా ఉంటాయి. ధ్వని పుట్టే ప్రదేశం ఎక్కడి నుండి? కంఠం, తాలువు, మూర్ధం, దంతమూలం. సెకండ్ది కరణం. కంఠం నుండి వచ్చే గాలి మార్గం మార్చేవి. నాలుక, పెదవి, గలగర్తం. ఈ లెసన్ నుండి ఖచ్చితంగా వచ్చే బిట్ అంటే ఇక వాదాల నుండి వస్తుంది ఫస్ట్. తర్వాత ఇక్కడ లిపి, బ్రహ్మలిపి భాష ఎక్కడి నుండి పుట్టింది వీటి నుండి వస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది, వివృతం. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటంటే వివృతం. అర్ధ వివృతం అంటే పెదాలు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతం. ఇట్లా క్వశ్చన్ ఇస్తారు అన్నట్టు, ఈ సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఏమంటారు, సంవృతమా వివృతమా అని. సంవృతాలు పెదవులు అర్ధ వివృతం కన్నా ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. వర్తులితం, పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు, దాన్ని వర్తులితం అంటారు. అవ్రతులితం, పెదవులు విడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు, వీటిని నిరోష్టాలు అని అంటాము. అవ్రతులు పెదవులు విడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు, దీన్నే నిర్గోష్టాలు అని అంటాం. నిర్గోష్టాలు, ఇది ఇక్కడ మిస్టేక్ అడ్డది. భాషాంతరీకరణం, మూల భాషను లక్ష్య భాషలోనికి మార్చడమే భాషాంతరీకరణం అంటారు. అంటే దీన్ని అనువాదం, తర్జుమా, ట్రాన్స్లేషన్ అంటారు. అంటే ఒక భాష నుండి ఇంకో భాషకు మార్చడాన్ని అనువాదం, తర్జుమా, భాషాంతరీకరణం అంటారు. లిప్యంత్రీకరణ, కొన్నిసార్లు మూల భాషలోని పేర్లు యథాతథంగా వాడతారు. ఇదే లిప్యంత్రీకరణ. అంటే కొన్ని వర్డ్స్ అలానే మనం రాసేస్తాము, వాటికి ఇంకో మీనింగ్ తెలియక అలానే డైరెక్ట్ బై రాసేస్తాం అన్నారు, దాన్ని లిప్యంత్రీకరణం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, పూర్వమండలం. పూర్వమండలంలో ఏమేమి ఉంటాయి జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. మధ్య మండలంలో ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు. దక్షిణ మండలంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. ఉత్తర మండలంలో ఉంది తెలంగాణ. 4th చాప్టర్ పాఠ్యపుస్తకాలు, బోధన శాస్త్రంపై అవగాహన. ఇందులో నుండి 2 మార్క్స్ వస్తాయి, ఎందుకంటే ఎన్సీఎఫ్ నుండి ఖచ్చితంగా ఒక బిట్స్ వస్తుంది, మిగిలిన ఆర్టీఈ నుండి ఒక బిట్ వస్తుంది. జాతీయ విద్యా ప్రణాళిక నుండి ఖచ్చితంగా బిట్ లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎన్సీఎఫ్ 2005 పాఠ్యపుస్తక దృక్పథాలు. ఇందులో ఎలా అంటే ఎన్సీఎఫ్లో లేనిది ఏంటి అని అడుగుతారు, లేకుంటే 3 లేని ఇచ్చి ఉన్నది ఏంటి అని అడుగుతారు. అలా ఇవి ఇంపార్టెంట్, ఒకసారి చూడండి, జాగ్రత్త వినండి. బట్టి విధానం కాకుండా అర్థవంతంగా నేర్చుకోవడం. ఎన్సీఎఫ్ చెప్తుంది బట్టి విధానం బట్టి పట్టకూడదు, కాన్సెప్ట్ నేర్చుకోవాలని చెప్తుంది. నేర్చుకున్న జ్ఞానం నిత్య జీవితానికి అప్లై చేయాలి. మనం ఏదైతే నేర్చుకుంటామో, ఇప్పుడు మ్యాథ్స్ నేర్చుకుంటాం, అది మన నిత్య జీవితంలో అప్లై చేయాలి. షాప్ దగ్గరనో ఏదైనా కౌంటింగ్ చేసేటప్పుడు, దాన్ని ఎన్సీఎఫ్ చెప్పింది. ఓన్లీ టెక్స్ట్ బుక్ కాకుండా ఇతర బుక్స్ కూడా చదవాలి. అదనపు వనరులు, సామాగ్రి సేకరించాలి. ఒత్తిడి లేని స్వేచ్ఛ వాతావరణంలో పిల్లల మూల్యాంకనం జరగాలి. అంటే ప్రెషర్తో చదువు అని అలా జరగద్దు. మూల్యాంకనం అనేది స్వేచ్ఛగా చదవాలి, ఒత్తిడి లేని వాతావరణంలో పిల్లల మూల్యాంకనం జరగాలి అని చెప్పింది ఏంటి ఎన్సీఎఫ్. ఇప్పుడు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 దృక్పథాలు. రాజ్యాంగం విలువలు తెలిపి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలి. బోధనాభ్యసన ప్రక్రియలు, కృత్యాలు, అన్వేషణలు, వెలుగులో జ్ఞాన నిర్మాణం. పిల్లల్లో భాషా సామర్థ్యాల సాధన, మంచి వైఖరులను పెంపొందించాలి. అంటే రాజ్యాంగం చెప్పిన విధంగా సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలి. బోధనాభ్యసన ప్రక్రియలు, కృత్యాలు, టీఎల్ఎం యూజ్ చేసి బోధన చెప్పాలి. పిల్లల్లో భాషాభివృద్ధి సాధనలు, ఎక్కువ మంచి వైఖరులు పెంపొందించాలి అని ఆర్టీఈ 2009 చెప్పింది. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో మౌలిక సూత్రాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ప్రాథమిక దశలో పాఠ్యపుస్తకాలు నిర్మించే ప్రధాన సూత్రం చెప్పింది గెస్టాల్ట్ సైకాలజీ. ఇందులో ఏం లేదు ఎక్కువ మ్యాటర్. భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు. ఇందులో ఖచ్చితంగా 1 బిట్ ఏంటంటే LSRW, చాలా ఇంపార్టెంట్. LSRW అంటే ఎల్ అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. నెక్స్ట్ భాషణం. ఫస్ట్ది శ్రవణం, భాషణం, కానీ ఫస్ట్ మనం భాషణం గురించి నేర్చుకుందాం. మన అభిప్రాయాన్ని మాటల రూపంలో ఇతరులకు వ్యక్తీకరించడాన్ని వాచన చర్య అని అంటాము. వాచికాభినయం అంటే మాట్లాడేటప్పుడు భావానుగుణంగా స్వరభేదం పాటించడాన్ని వాచికాభినయం అంటాము. ఆంగికాభినయం అంటే ముఖ భంగిమల మార్పులతో కరచరణాల ద్వారా అభినయించడాన్ని
ఆంగికాభినయం అంటారు. ఇది రెండు డిఫరెంట్ నేర్చుకోవాలి. వాచికాభినయం, ఆంగికాభినయం. ఓకేనా. మాట్లాడేటప్పుడు భావానుగుణంగా స్వరభేదం పాటించడాన్ని వాచికాభినయం. అంగికాభినయం అంటే ముఖ భంగిమల మార్పుతో కరచరణాల ద్వారా అభినయించడం. ఉక్త రచన. ఉక్త రచన అంటే ఏంటిది? ఉక్తి అంటే మాట, రచన అంటే కూర్పు. చక్కని మాటలను, పదాలను, వాక్యాలను తగిన విధంగా మౌఖికంగా వెల్లడిస్తే అదే ఉక్త రచన. దాన్నే వక్తృత్వం అంటాము. ఉక్త రచన. ఉక్త లేఖనం అంటే ఏంటో తెలుసా? ఉక్త రచన అంటే చక్కని మాటలు, పదాలను, వాక్యాలను తగిన విధంగా మౌఖికంగా వెల్లడిస్తే అదే ఉక్త రచన. ఉక్త లేఖనము అంటేనేమో శుచిరాత రాయడాన్ని ఉక్త లేఖనం అని అంటాము. 2 లైన్స్ బుక్ ఉంటుంది కదా, దాన్ని రాయడాన్ని ఉక్త లేఖనం. భావదోషం. ఉన్న విషయం తప్పుగా చెప్పడమే భావదోషం. నన్నయ్య బిరుదు కవి బ్రహ్మ కాదు, ఇది భావదోషం. ఆది కవి కదా నన్నయ్య, కవి బ్రహ్మ అనేది భావదోషం. భాషకు భావదోషం. ఈ ఫస్ట్ది భావదోషం. ఇప్పుడు భాష దోషం. భాషకు సంబంధించినవే భాష దోషాలు. నేను రేపు ఢిల్లీ వెళ్ళి తిని, ఇదేంటిది? భాష దోషం. వెళ్తాను అనాలి కదా, వెళ్ళి తిని, ఇది భాష దోషం. భావదోషం అంటే ఉన్న విషయం తప్పుగా చెప్పడం భావదోషము. భాషకు సంబంధించి దోషాలు చేస్తే భాష దోషం అంటారు. వర్ణక్రమ దోషాలు. ధ్వనుల తారుమారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి లాస్ట్ ఇయర్ టెట్ బిట్ ఇది. మహాప్రాణాలు ప్లేస్లో అల్ప ప్రాణాలు రావడం. అంటే ఖడ్గం ఉంది, అక్కడ ఒత్తుగా రావాలి, కానీ వట్టిగా పెడితే అది మహాప్రాణుల దోషం అవుతుంది. సంయుక్త ద్విత్వక్షరాలుగా మారడం. ఆశ్చర్యం ఉంది, ఇక్కడ ఆశ్చర్యం. అలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. పఠనం. పఠన బోధన పద్ధతులు. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి. ఇక్కడ నుండి కూడా బిట్టు వస్తుంది. ప్రాచీన అక్షర పద్ధతి, వర్ణ సమన్వయ పద్ధతి. మన దేశంలో సాంప్రదాయంగా వస్తున్న ప్రాచీన అక్షర పద్ధతి. ఈ పద్ధతి ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. యాంత్రికంగా దిద్దడం వల్ల విముఖత ఏర్పడి కాలహరణం ఎక్కువ. నవీనాక్షర పద్ధతి అంటే వర్ణమాలలో తరచుగా రాని అక్షరాలు తీసివేసి మిగిలిన వాటిని ఫస్ట్ నేర్పడం. తీసివేసిన వర్ణాలను పై తరగతిలో నేర్పించడం. గుణితాలలో సంయుక్తాక్షరం తీసి నేర్పించడం. ఆకార సామ్యం ఆధారంగా కొన్ని వర్ణనలుగా నేర్పించడం. అంటే దీన్ని నవీనాక్షర పద్ధతి అంటాము. ప్రాచీన అక్షర పద్ధతికి నవీనాక్షర పద్ధతి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనము. నెక్స్ట్ పద పద్ధతి. కొన్ని పదాలను ప్రతిపదిగా తీసుకొని చూసి చదివినట్లు చేయడమే పద పద్ధతి. ఈ పద్ధతిలో ఫ్లాష్ కార్డ్స్ బాగా యూజ్ చేస్తాం, ఎందుకంటే అది పదాలను యూజ్ చేయడం కాబట్టి. గుర్తింపు అట్ట. విద్యార్థులకు తెలిసిన జంతువు, వస్తువు పేరు రాసి ఆ బొమ్మను గీసి చెప్పడం. ఆ బొమ్మ ద్వారా తను ఆ జంతువుని గుర్తుపట్టడం. అలా. వాక్య పద్ధతి. ఈ పద్ధతిలో ముందుగా 4-5 వాక్యాల్లో పఠనం మొదలు పెట్టాలి. ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల ఇది చాలా బాగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఆధునిక విద్యావేత్తల ప్రకారం వాక్య పద్ధతి, మనోవిజ్ఞానవేత్త ప్రకారం కథా పద్ధతికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, పద పద్ధతి శ్రేష్టమైనది, వాక్య పద్ధతి శ్రేష్ట తీరమైనది, కథా పద్ధతి శ్రేష్ట తీరమైనది అని చెప్పింది ఏమని? మనోవైజ్ఞానిక అభిప్రాయాలు అన్నట్టుది. ఇక్కడ బాహ్య పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, నయనమితి, వాగ్నయమితి. నయనమితి అంటే ఒక చూపులో ఎంత చూస్తాడో అదే నయనమితి. దీన్నే చూపు మేర అని కూడా అంటారు. ఒక చూపులో ఎంతసేపు చూస్తాడో దాన్ని నయనమితి. వాగ్మితి, ఒక గుక్కలో ఎంత ఉచ్చరిస్తాడో అది వాగ్మితి. దీన్ని పలుకు మేర అని కూడా అంటారు. వాగ్నయనమితి, చూస్తున్న శబ్ద స్థానంకు పలుకుతున్న శబ్ద స్థానం మధ్య అంతరాన్ని వాగ్నయమితి అని అంటాము. నయనమితి అంటే ఒక చూపులో ఎంత చూస్తాడో, వాగ్మితి అంటే ఒక గుక్కలో ఎంతో మాట్లాడతాడో, వాగ్నయమితి అని అంటే చూస్తున్న శబ్దం పలుకుతున్న శబ్ద స్థానం మధ్య అంతరం. ఇవి గుర్తుంచుకోవాలి. మౌన పఠనంలో 2 రకాలు ఉంటాయి, గంభీర పఠనం, నిశ్శబ్దిక పఠనం. క్షుణ్ణ పఠనం అంటే ప్రతి అంశాన్ని సవివరంగా చదవడమే క్షుణ్ణ పఠనం.
దీనివల్ల భాషా విశేషాలు భావ విశేషాలు సంగ్రహంగా తెలుస్తాయి. ఇక్కడ ఈ ఇంపార్టెంట్, కసట బిసటగా వివిధ విషయాలు చదివే బదులు ఒకటే క్షుణ్ణంగా చదవాలని చెప్పింది ఎవరు? నాష్. చాలా ఇంపార్టెంట్, డిఎస్సిలో టెట్లో చాలాసార్లు వచ్చింది, పేపర్ 2లో కూడా వచ్చింది. నాష్. కొన్ని పుస్తకాలు రుచి చూసేవిగా, కొన్ని మింగేలా, కొన్ని నమిలేలా, కొన్ని జీర్ణం చేసుకునేలా ఉంటాయి. ఇది చెప్పింది ఎవరు? బేకన్. ఇది ఈసారి రావచ్చు, చాలా బాగా గుర్తుంచుకోండి. కొన్ని పుస్తకాలు రుచి చూసేలా, కొన్ని మింగేలా, కొన్ని నమిలి జీర్ణం చేసుకోలే ఉంటాయి. వాటిని చెప్పింది ఎవరు? బేకన్. విస్తార పఠనం 2 రకాలు, విస్తృతి పఠనం, విస్తార అధ్యయన పఠనం. లేఖనం. వాచిక చర్యకు అక్షర రూపమే లేఖనం. లింపతి అనే వర్డ్ నుండి లేఖనం ఏర్పడింది. లింపతి అంటే వర్ణాలను పూయడం. విద్యార్థి నిమిషానికి 20/30 పదాలు రాసే వేగం సంపాదించేలా చేయాలి. మరొకట్టు 42 కోణంలో రాయాలి. దుష్టలేఖనం. దుష్టలేఖనం ఇక్కడ చూడండి. కాపీ రైటింగ్, ఒరవడి, మేలుబంతి రచనను దుష్టలేఖనం అంటారు. ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యాన్ని అందంగా రాసి ఇవ్వగా ఆ విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా చేసుకొని దాన్ని చూస్తూ కింది పంక్తిలో రాయడాన్ని దుష్టలేఖనం అంటారు. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్, నాట్ కాపీ రైటింగ్. దుష్టలేఖనం అంటే కాపీ రైటింగ్. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. ఉక్తం అంటే చెప్పిన, లేఖనం అంటే రాత. ఉక్తలేఖనం అనగా డిక్టేషన్. నేను ఇంతమంది రివర్స్ చెప్పినట్టున్నా. దుష్టలేఖనం అంటే కాపీ రైటింగ్, దీన్నే ఒరవడి, మేలుబంతి రచన అంటారు. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. ఓకేనా? దుష్టలేఖనం అంటే కాపీ రైటింగ్, ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. ఉపాధ్యాయుడు చెప్పే మాటలను కానీ వాక్యాలను కానీ విద్యార్థులు ధ్వనులు వింటూ అక్షరాకృతులు జ్ఞప్తికి తెచ్చుకొని రాయడం. 1, 2, 3 తరగతులకు రోజు ఇవ్వాలి. 4, 5 తరగతులకి వారానికి 3-4 సార్లు, ప్రాథమికోన్నత వారికి వారానికి 3 సార్లు, ఉన్నత తరగతులకు వారానికి 2 సార్లు. అక్షరాలను జ్ఞప్తికి తెచ్చుకొని డిక్టేషన్ అవచ్చు. డిక్టేషన్ 1, 2, 3 తరగతులకు రోజు డిక్టేషన్ ఇవ్వాలి. 4, 5 తరగతులకు వారానికి 3 లేదా 4 సార్లు డిక్టేషన్ ఇవ్వాలి. ప్రాథమికోన్నత వారికి వారానికి 3 సార్లు డిక్టేషన్ ఇవ్వాలి. ఉన్నత తరగతులకు వారానికి 2 సార్లు ఇవ్వాలి. ఎప్టమైజేషన్. వివరంగా ఉన్న విషయాన్ని కుదించి అతి క్లుప్తంగా సంగ్రహంగా వ్రాయడమే సంక్షిప్త లేఖము ఎప్టమైజేషన్ అంటారు. 1/3 వంతు తగ్గించి వ్రాస్తారు. అవగాహన శక్తి, ఆలోచన శక్తి మెరుగుతాయి. ఎప్టమైజేషన్ అంటే. బోధన పద్ధతులు, బోధన నిర్వహణ. కిండర్ గార్డెన్. ప్రోబెల్ 1826, జర్మనీ. గ్రంథం ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్. ఆధారం కృత్యాలను స్వయంగా నిర్వహించడం. మాంటిసోరీ, ఈయన చాలా ఇంపార్టెంట్. కిండర్ గార్డెన్, జర్మనీ దేశస్థుడు, 1826. గ్రంథం ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్, గుర్తుంచుకోండి. మాంటిసోరీ ఈమె గురించి ఇంపార్టెంట్ అంటే విద్యార్థుల శారీరక అభివృద్ధిని మాపనం చేయి పరికరం పీటోమీటర్. స్వలంబనే పరమావధి, నూతన వికాసమే పరమధ్యేయం. ఇంపార్టెంట్ ఇక్కడ ఏం లేదు తన గురించి. కృత్యాధార పద్ధతి. కృత్యాధార బోధనను ఏపీలో అమలు హెల్ప్ చేసింది ఓడిఏ. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ప్రస్తావించింది ఈశ్వరీబాయి పటేల్. ఇది ఇంపార్టెంట్. నియోజన పద్ధతి. ఈ పద్ధతిలో డాల్టన్ పద్ధతి అంటారు. డాల్టన్ అనగా నగరం పేరు. ఈ పద్ధతి ఫస్ట్ అనుసరించిన వేత్త హెలెన్ పార్క్. చర్చా పద్ధతి. చర్చా పద్ధతి ద్వారా సహకార అభ్యాసనం పెరుగుతుంది. ఈ పద్ధతిని ఉపవాచకం, వ్యాస బోధనలో ప్రయోజనం పొందవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఖండ పద్ధతి, పట్టణ పద్ధతి, పూర్ణ పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చదువుకోండి. నేను ఈ లింక్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. తెలుగులో మొట్టమొదటి గద్య రచన సింహగిరి వచనంలో. అన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఒక్కసారి స్టాప్ చేసి మరి చదువుకోండి.
నేను ఈ లాస్ట్ లెసన్ మరి ఇంకొక వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇందులో అన్ని చాలా ఇంపార్టెంట్ బిట్సే ఉన్నాయి కాబట్టి. ప్రణాళిక రచన 6th చాప్టర్ అండ్ 7th చాప్టర్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.